వెల్కమ్ బ్యాక్. ఇరాన్ అమెరికా యుద్ధ ప్రభావం ప్రపంచ దేశాలపై కనిపిస్తోంది. చాలా దేశాలకు చమురు సరఫరా నిలిచిపోయింది. అలాగే ఎల్పిజి కష్టాలు కూడా ప్రపంచ దేశాల్లో కనిపిస్తున్న పరిస్థితి. మన దేశంలో కూడా ఆ పరిస్థితి ఉంటుంది అని చెప్పి చాలామంది ప్యానిక్ బుకింగ్స్ అవి చేసుకున్నారు. కానీ ఎక్కడా కూడా అంత విపత్కర పరిస్థితులు కనిపించడం లేదు. రీసెంట్గా ఒక ఎల్పిజి తో కూడిన ఒక షిప్ వచ్చింది. అలాగే చమురు నౌకలు కూడా యథావిధిగా వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఇరాన్కి ఇండియాకి మధ్య ఒక డీల్ కుదిరింది. ఆ డీల్ ఏంటి ఎంజీ రావు గారు? అండ్ ఇక్కడ ఇది మోదీ విజయంగా మనం చూడాల్సిన అవసరం ఉందా? ఎస్ అండి. ఇప్పుడు ఇండియా యొక్క నేవల్ షిప్లు శివాలిక్, ఐఎన్ఎస్ శివాలిక్, ఐఎన్ఎస్ నందాదేవి, ఐఎన్ఎస్ వేరే అంటే 3 వార్ షిప్లు ఇప్పుడు గల్ఫ్ ఆఫ్ హార్మూజ్లో భారతదేశానికి వస్తున్న 2 ఎల్పిజి ట్యాంకర్ని, ఇంకా కొన్ని ఆయిల్ అంటే పెట్రోలియం తోటి వస్తున్న కొన్ని ఆయిల్ ట్యాంకర్ని కాపలాగా మన ఇండియాకి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు గ్యాస్కి కాస్త సై ఆఫ్ రిలీఫ్ అనమాట. కొంచెం కమర్షియల్ గ్యాస్ కూడా బుకింగ్స్ని ఇండియా ఆమోదించడం జరిగింది. అంటే ఏంటి, ఇండియా విపత్కర పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. అదేంటంటే బయటికి మనం చెప్పుకోలేం, కానీ పెట్రోలియంకి సంబంధించి ఎటువంటి ప్రాబ్లం ఇండియాలో లేదు. ఎందుకంటే అక్కడ రష్యా నుంచో వెనిజులా నుంచో ఎక్కడి నుంచైనా మనకు వస్తాయి. కానీ గ్యాస్ మాత్రం ఆ హర్మూజ్ స్ట్రైట్ ద్వారా మాత్రమే రావాలి. ఎందుకంటే బహ్రెయిన్, ఖతార్లే మనకి 70% సప్లై చేస్తున్నాయి అనమాట. కాబట్టి ఇప్పుడు అవి ఆగిపోయినాయి. కాబట్టి ఇండియా ఏమంటుంది, ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ వెంటనే ఇరానియన్ ప్రైమ్ మినిస్టర్ పెజాస్కియన్తో మాట్లాడటం, మన విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్, అక్కడ విదేశాంగ శాఖ మంత్రి ఇరాన్ అబ్బాస్ అరాక్చీతో మాట్లాడటం, వెంటనే ఒక డీల్ మీద సంతకం చేయడం జరిగింది. అంటే సంతకాలు అయినా అయిపోయినా ఇండియా ఇరాన్ల మధ్య ఒక అద్భుతమైన డీల్ కుదిరింది. ఈ డీల్లో భాగంగా ఇండియాకి గ్యాసు, అదేవిధంగా పెట్రోలియం ట్యాంకర్స్ని హర్మూజ్ స్ట్రైట్ ద్వారా ఇరాన్ అలౌ చేస్తుంది, చైనా లాగా. అది అంటే ఇరాన్ మనకి అలౌ చేస్తుంది, మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. దానికి ప్రతిగా ఇన్ రెస్పాన్స్ టు దిస్ వన్ ఇరాన్ మనల్ని కొన్ని కోరికలు అడిగిందని తెలుస్తుంది. అది యుఎస్ ఇప్పుడు రాయిటర్స్లో పబ్లిక్ అక్కడ రావడం జరిగింది, న్యూస్ ఏజెన్సీలో. అదేంటి, ఇరాన్ 3 షిప్పుల్ని, ఆయిల్ ట్యాంకర్లు మనం సీజ్ చేయడం జరిగింది ముంబై దగ్గర. వాటిని రిలీజ్ చేయండి అనేది ఒక కండిషను. రెండోది ఏంటంటే బ్రిక్స్కి సంబంధించి, బ్రిక్స్లో ఈ యుద్ధానికి సంబంధించి ఇరాన్కి మనం సపోర్ట్ చేసే విధంగా. ఎందుకంటే ఇప్పుడు ఇండియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ నుంచి చూస్తే ఒక స్టేట్మెంట్ వచ్చింది. అదేంటి, బ్రిక్స్ ఈ విషయంలో ఇప్పుడు మాట్లాడడంలే. బ్రిక్స్ అధ్యక్షురాలు ఇండియా, దౌత్యపరంగా ఇండియా అనేది డ్రైవింగ్ సీట్లో ఉంది. బ్రిక్స్ అనేది చాలా శక్తివంతమైన ఆర్థిక కూటమి. అందులో ఇండియా ఉంది, చైనా ఉంది, రష్యా ఉంది, ఈవెన్ ఇరాన్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ బ్రిక్స్ అనమాట. కాబట్టి ఈ బ్రిక్స్ దేశాలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి యుద్ధంలో. కాబట్టి బ్రిక్స్లో విడబాటు వచ్చింది. కాబట్టి బ్రిక్స్ స్టేట్మెంట్ ఇవ్వలేదు, సంయుక్తంగా ఒక కమ్యూనిక్ అనేది స్టేట్మెంట్ ఇవ్వలేదు అనేది ఇండియా చెప్పింది. అంటే ఏంటి, బ్రిక్స్ ఇక్కడ సైలెంట్గా ఉండడం. బ్రిక్స్ సపోర్ట్లో, బ్రిక్స్లో ఉన్న చైనా, రష్యాలు దాన్ని సపోర్ట్ చేస్తున్నాయి. కాబట్టి ఇరాన్ యుద్ధంలో ఉంది. కాబట్టి బ్రిక్స్ అనేది దాని విషయంలో ఇండియా చాలా నెమ్మదిగా ఉండడం అనేది ఇక్కడ ఒప్పందంలో భాగంగా మనం చూడొచ్చు. 2, ఇటు గల్ఫ్ దేశాలకు కూడా పూర్తిగా సపోర్ట్ ఇండియా ఇవ్వకూడదు ఈ ఒప్పందం. తర్వాత ఆ ఇరానియన్ షిప్లకి ఇప్పటికీ రక్షణ ఇవ్వడం, ఈ విషయంలో ఇదోటి. తర్వాత ఇరాన్కి ఇండియా ఫార్మాస్యూటికల్స్ అంటే మెడిసిన్స్, మెడికల్ ఎక్విప్మెంట్ పంపడం అనే డీల్ అనేది ఇక్కడ కుదిరింది. కానీ ఇండియాకి మనం చేసేది చాలా తక్కువని చెప్పాలి ఇరాన్కి. ఎందుకంటే ఇరాన్ మన నౌకల్ని హర్మూజ్ స్ట్రైట్ ద్వారా అలౌ చేయడం అనేది మనం ఇరాన్కి రుణపడి ఉండబోతున్నాం అనమాట. ఇరాన్కి ఈ విషయంలో, ఎందుకంటే గ్యాస్ సప్లై ఆగిందంటే అమెరికా టారిఫ్ల కంటే వేలాది రెట్లు పవర్ఫుల్. ఇప్పుడు హర్మూజ్ స్ట్రైట్లో మన గ్యాస్ రాకపోతే, పెట్రోలియం రాకపోతే మన ఆర్థిక వ్యవస్థ ఒక పిడుగుపాటు, ఒక లైట్నింగ్ స్ట్రైక్ అనమాట. కాబట్టి ఇరాన్కి మనం ఇప్పుడు రుణపడి ఉండాలని చెప్తాను నేనైతే. ఇరాన్కి ఇండియాకి ఒక అద్భుతమైన చారిత్రాత్మకమైన సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయన్నమాట. ఆ సంబంధాల్లో భాగంగా ఇరాన్, ఇండియాల మధ్య నేను ఎప్పుడు మొట్టమొదటి నుంచి కూడా చెప్తాను, ఇరాన్తో సంబంధాలు మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అది మన ఎక్స్టెండెడ్ నైబర్హుడ్. చూడండి, హర్మూజ్ స్ట్రైట్లో అమెరికా విడుదల చేయలేని పరిస్థితి. దట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఇరాన్. మొట్టమొదటి 10 రోజుల యుద్ధంలో అసలు ఇరాన్లో ప్రభుత్వం మార్చేస్తుందేమో అమెరికా అనుకున్నారు, కానీ అక్కడ తిరగబడింది. వెంటనే ఇండియా కూడా తన దౌత్యంలో కొంచెం గేరు మార్చి ఖైమోనీకి సంతాపం తెలియజేయడం, ఇరాన్తో హై లెవెల్ డిస్కషన్కి వెళ్ళడం, డీల్ చేసుకోవడం, హర్మూజ్ స్ట్రైట్ ద్వారా రావడం. ఏది ఏమైనప్పటికీ ఇది అమెరికాకు ఒక బిగ్ షాక్ అనమాట. అమెరికా అధ్యక్షుడు ఏం చెప్తున్నారు, హర్మూజ్ స్ట్రైట్ క్లోజ్ అయింది, మీకు ఆయిల్ లేదు, మీ షిప్పులు పంపించండి, మనం పెట్రోలింగ్ ఇద్దాం అనుకుంటూ. ఇండియాకి ఆ అవసరం మనకు లేదు. ఎందుకంటే మనం ఇరాన్ మీద యుద్ధానికి వెళ్ళవలసిన అవసరం ఏంటి, అమెరికా అనవసరంగా చేస్తుంది. కానీ హర్మూజ్ స్ట్రైట్
పూర్తిగా క్లోజ్ అయిపోతే ఇండియాకి దిక్కు లేదనమాట. ఇండియా తప్పనిసరిగా నేవీ రంగంలో దిగాలి, అది అమెరికా సపోర్టో లేకపోతే తన నేవల్ షిప్లో. కానీ యుద్ధ రంగంలోకి ఎంటర్ అవ్వాల్సిన ఒక విపత్కర పరిస్థితి ఇండియాకి వచ్చిందనమాట. ఇది ఇరాన్ కూడా అర్థం చేసుకుంది. అనవసరంగా ఇండియాకి ఆ హర్మూజ్ స్ట్రైట్ ద్వారా నేవల్ ఈ యొక్క పెట్రోలు గ్యాస్ షిప్పుల్ని ట్యాంకర్స్ని వదలకపోతే ఇండియా వుడ్ బి ఫోర్స్డ్ టు టేక్ సమ్ యాక్షన్ అనమాట. ఆ యాక్షన్ తీసుకుంటే ఇండియా తప్పనిసరిగా అమెరికాకి సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి ఒకటి వస్తుంది. ఎందుకంటే ఆర్థిక పరిస్థితి ఘోరమైన పరిస్థితి అనమాట గ్యాస్. కాబట్టి ఇది కూడా కలిసి వచ్చే విధంగా ఇరాన్ ఏం చేసిందంటే అద్భుతంగా మన ట్యాంకర్స్ని ఏదో ఒక చిన్న ఒప్పందం ద్వారా పెట్టి బ్రిక్స్లో మన దేశానికి అద్భుతమైన సంబంధాలు మనతో పెట్టుకుంది. తద్వారా మనం ఈ అమెరికాకి సపోర్ట్ చేయవలసిన అవసరం ఏ విధంగా లేదనమాట. ఒక అద్భుతం అయితే ఇక్కడ జరిగింది. ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ చాలా జాగ్రత్తగా ఒక అద్భుతమైన డిప్లొమసీ అని అయితే నేను చెప్తాను. ఎందుకంటే అమెరికా ఇటు మిగిలిన గల్ఫ్ దేశాల్లో ఉన్న ఇండియన్స్ని ప్రొటెక్ట్ చేస్తూ, ముఖ్యంగా గల్ఫ్లో ఉన్న 90 లక్షల మందిని ప్రొటెక్ట్ చేసుకుంటూ, ఇజ్రాయెల్ అమెరికాతో సంబంధాలు అలాగే పెట్టుకుంటూ కూడా మనం ఇరాన్తో సంబంధాలను పునరుద్ధరించుకుని ఫస్ట్ వారం రోజులు మినహాయిస్తే తర్వాత వెంటనే పునరుద్ధరించుకుని కమ్యూనికేషన్ లైన్స్ ద్వారా మనం అక్కడ హర్మూజ్ నుంచి గ్యాస్ ఇది వస్తుంది. ఇక రానున్న రోజుల్లో గ్యాస్ సప్లైని కూడా హర్మూజ్ స్ట్రైట్ ద్వారా మనకు వస్తుంది అనేది తెలిసింది. ఒకటే ఒక అడ్డంకి ఏంటంటే అక్కడ ముఖ్యంగా ఒమన్, బహ్రెయిన్, ఖతార్లో ఉన్న గ్యాస్ టెర్మినల్స్ని ఇరాన్ పేల్చింది. కాబట్టి అక్కడ నుంచి కొంచెం గ్యాస్ సరఫరాలో ప్రాబ్లం వస్తుంది. కానీ అక్కడ నుంచి వచ్చే హర్మూజ్ స్ట్రైట్ ద్వారా మనకు వచ్చే ఈ ఎల్పిజి యొక్క ట్యాంకర్స్ అనేవి మనకు వస్తాయి అన్నమాట. కాబట్టి మనకి చాలా రిలీఫ్. ఒకప్పుడు విపత్కర మళ్ళీ కట్టెల పొయ్యికి వెళ్ళాల్సిన అవసరం అఘాయిత్యం అయితే ఇక్కడ రాదు. కాకపోతే గ్యాస్ సరఫరాలో కాస్త కొరత అనేది మనం చూడొచ్చు.